విద్య ద్వారానే కుటుంబాలు తరతరాలు మారతాయని, చదువుకునే వయసులో పూర్తి ఏకాగ్రతతో విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వంతో పాటు గోర్తి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముందుకొచ్చి 40 మంది పేద విద్యార్థులకు 2 లక్షల స్కాలర్షిప్ను అందించడం అభినందనీయమన్నారు. రానున్న కాలంలో ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్పై సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రశ్న రావణ్పై ఉపా చట్టం నమోదు చేయడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. రావణ్ బూతులు మాట్లాడాడని, ఇప్పటికే 4-5 కేసులు పెట్టారని, అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైందన్నారు. రావణ్ను ఎలాగైనా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అతనిపై ఉపా చట్టాన్ని నమోదు చేయడం సరికాదన్నారు. రావణ్ చేసిన వ్యాఖ్యలకు ఉపా చట్టం ఏ రకంగా వర్తిస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు చేయడానికి పరుష పదాలు వాడవచ్చునని, బూతులు మాట్లాడరాదని సభ్య సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. విజయవాడ లబ్బిపేటలో ప్రభుత్వ పశు వైద్యశాల దయనీయ పరిస్థితి జంతు యజమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. పేరుకు పెద్ద ఆసుపత్రి, వైద్యానికి అవసరమైన కనీస సామగ్రి అక్కడ కరువైంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ క్వారీ కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచారు. జీకొండూరు మండలంలో గడ్డమనకు లోయలో పర్యటించిన ఆయన క్వారీ కార్మికుల కుటుంబాలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు కావడంతో వారికి రేషన్ కార్డులు లేవని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్ వారికి రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తేవాలని కోరారు. కూటమి ప్రభుత్వం విజయవాడతో పాటు రాష్ట్రంలోని పేద సామాన్య ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. కృష్ణా కరకట్టపై వేలాది మంది దశాబ్దాలుగా జీవిస్తున్న రక్షణ కల్పిస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. కృష్ణా కరకట్ట వెంబడి నిర్మించిన రిటైనింగ్ వాల్ పక్కన తక్షణమే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మించాలని, దశాబ్దాలుగా నివసిస్తున్న రణదివ్య నగర్ ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తన దినచర్యలో భాగం చేసుకోవాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రతిమ సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రజల్లో ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. పెనమలూరు పరిధిలో గంగూరు వద్ద తాను లీగల్గా డెవలప్మెంట్కు తీసుకున్న స్థలంలో నిర్మించుకున్న భవనాన్ని కొందరు కబ్జాదారులు అక్రమంగా పూర్తిగా కూల్చివేశారని బాధితుడు షేక్ షకీల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ కూల్చివేతపై స్థానిక పోలీసులకు, ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, 10 ఏళ్లుగా తన కష్టార్జీతాన్ని ఇక్కడే ఫణంగా పెట్టానని, ఇప్పుడు తన భవిష్యత్ అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తనలాంటి బిల్డర్లకు, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి 2000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి కోరారు. తాము ఏ పార్టీకి తొత్తులం కాదని, జనాభా ప్రాతిపదికన తమ హక్కుల కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే 2027లో అన్ని రెడ్డి సంఘాలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నరేష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.